ఫ్రెండ్స్, నేను అనుని ముందుకు మంచి వీడియోతో వచ్చేసాను. మళ్ళీ మీరు వచ్చేసరికి మష్రూమ్ కర్రీ, ఇది రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను. చాలా బాగుండిద్ది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. చపాతీలో కానీ బిర్యానీకి వైట్ రైస్కి మంచి కాంబినేషన్. లో స్పైసీగా ఉండేది కాబట్టి పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ మష్రూమ్కున్న పైన లేయర్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేసేసుకొని, మీరు ఇందులో బటర్ కూడా వేసుకోవచ్చు, బటర్ అండ్ మీ ఆప్షనల్. వేసుకున్న చెక్క, లవంగాలు, యాలక్కి, ఆకు వేసుకొని ఫ్రై చేసుకున్నా. తర్వాత ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ మొత్తము గోల్డెన్ కలర్ వచ్చిందో ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకున్నాను. ఇది మంచిగా స్మూత్గా ఉండిద్ది. టమాటో వేసుకొని ఫ్రై చేసేసుకోండి. టమాటో మనకి కొంచెం మెత్తపడింది అనే టైంకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ వేసేసుకోండి. మీ ఇష్టం ఏ సైజులోనే కట్ చేసుకోవచ్చు. నేను చిన్నగానే కట్ చేసుకున్నాను. అంటే మీరు పెద్దగా అంటారు, ఒక మష్రూమ్ వచ్చి 4-5 అలా కట్ చేసుకోవచ్చు. కారము, ధనియా పౌడరు అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడే మీరు వేసుకుంటే మష్రూమ్కి పట్టిద్ది, ఎందుకంటే మష్రూమ్కి తొందరగా ఉప్పు కారాలు పట్టవు. మష్రూమ్ వేసుకోగానే వేసుకుంటే పడతాయి. అది వేసుకున్న తర్వాత మన మష్రూమ్లో ఉన్న వాటర్ వచ్చి ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అది అయిపోయిన మన దగ్గర ఒక కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోండి. టేస్ట్ బాగుండేది అలా చేయడం వల్ల. ముందే మనం వాటర్ వేసేసుకోవడం వల్ల అంత టేస్ట్ అనిపించదు. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఈ టైంలో మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేసుకోలేదు. మంచి కాంబినేషన్. నేనైతే చపాతీలోకి చేసుకున్నాను మష్రూమ్ కర్రీ. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయండి. మనకి మష్రూమ్ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.